సమాజంలో మానవ మృగాలు ఎక్కువైపోయారు. హత్య అంటే చాలా సింపుల్ అనుకుంటున్నారు. అలా అనుకోగానే చేసేస్తున్నారు కూడా. కానీ ఒకరిని మరొకరు చంపితే ఆ వెంటనే నెలలో ఉరితీసి చంపితే తప్ప ఈ నేరాలు ఘోరాలు ఆగవు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన పరువు హత్య మనుషుల్లోని సైకో ప్రవర్తనను మరోసారి రుజువు చేసింది. ఇప్పటి వరకు పరువు హత్యలు రకరకాలుగా చూసాం. కులం కాదని, మతం వేరని, లేదంటే డబ్బు లేదని హత్యలు చేయడం చూసాం. కానీ ఈసారి మరో దారుణమైన కారణంతో పరువు హత్య జరిగింది. అదే పొట్టిగా ఉన్నాడని. దీంట్లో పరువు పోవడానికేముందో చంపిన వారికైనా తెలుసో లేదో మరి అసలు పొట్టిగా ఉన్న ఆ వ్యక్తిని యువతి ఎందుకు ఇష్టపడింది? బావను బావమరిది ఎలా చంపాడు అనేది చూద్దాం. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఎడవూరు గ్రామానికి చెందిన కుర్రా గణేష్ అనే యువకుడు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇతను గుంటూరులోని కరెంట్ ఆఫీస్ లో షిఫ్ట్ ఆపరేటర్ గా అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాడు. ఆర్థికంగా పర్వాలేదు, మంచి జీతం కూడా వస్తూ ఉండడంతో పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే తమకు దూర బంధువులైన అమ్మాయి కీర్తి అంజనాదేవికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్నారు. మధ్యవర్తులు రెండు కుటుంబాలను కలిపారు. కీర్తి ఫ్యామిలీ పెళ్లి చూపులు చూసుకునేందుకు రావాలని ఆహ్వానించారు. గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెనాలకు చెందిన కీర్తి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లాడు. వాస్తవానికి రెండు కుటుంబాలకి ఒకరికొకరు తెలుసు. పెళ్లి చూపులు జరిగాయి. గణేష్ కీర్తిలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంతేకాదు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు కూడా. తమ ఇష్టాలను పంచుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. కానీ అదే రోజు యువతి తండ్రి ఆమె సోదరులు ఇద్దరికి సూట్ కాదని తేల్చేశారు. కీర్తి కంటే గణేష్ చాలా పొట్టోడు, చూడడానికి చాలా బాగోలేదు కూడా, మాకు ఇష్టం లేదు అని మొహం మీదే చెప్పేశారు. దీంతో గణేష్ నిరుత్సాహంగా వెళ్లిపోయాడు. కానీ వాళ్ళు పెళ్లి చూపుల్లోనే తొలి చూపులో ప్రేమలో పడ్డారు. కీర్తి మనసు తెలుసుకునేందుకు గణేష్ ఫోన్ చేశాడు. మీకు ఇష్టమేనా అని అడిగాడు. ఆమె నువ్వంటే నాకు ఇష్టమే, మా ఇంట్లోనే నువ్వు పొట్టిగా ఉన్నావని ఇష్టం లేదని అంటున్నారని చెప్పింది. ఇటు గణేష్ కూడా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, హైట్ గురించి నాకు ఏ సమస్య లేదు, మన మనసులు కలిసి బ్రతుకుదామని ప్రపోజ్ చేశాడు. ఆమె సరేనంది. కీర్తి తన కుటుంబ సభ్యులకు తెలియకుండా గణేష్ తో ఫోన్ లో మాట్లాడటం మొదలు పెట్టింది. ఆ తర్వాత కూడా ఇద్దరు చాట్ చేసుకుంటూ డీప్ గా ప్రేమలో పడ్డారు. మరోవైపు కీర్తికి సంబంధాలు చూస్తున్నారు తల్లిదండ్రులు. మధ్యలో మరోసారి గణేష్ ఒత్తిడితో ఇతని కుటుంబ సభ్యులు కీర్తి తండ్రికి కాల్ చేశారు. తమకు ఈ పెళ్లి ఇష్టం, అమ్మాయి మాకు బాగా నచ్చింది, మా ఇంటికి వస్తే చాలా బాగుంటుంది, మీరు ఓకే అంటే పెళ్లి చేద్దామని చెప్పారు. కానీ కీర్తి తండ్రి సోదరులు అస్సలు ఒప్పుకోలేదు. మళ్ళీ గణేష్ కీర్తికి కాల్ చేశాడు. ఏం చేద్దామని అడిగాడు. నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా, నీతో జీవితం పంచుకోవాలని ఉంది అని చెప్పింది కీర్తి. దీంతో కీర్తి తాను ప్రేమించిన గణేష్ కోసం ఇంట్లో నుంచి పారిపోయి గణేష్ దగ్గరకు వచ్చేసింది. ఇద్దరూ కలిసి స్నేహితుల సాయంతో అమరావతిలోని గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన కీర్తి సోదరుడు దుర్గారావు పెళ్లి రోజు అక్కడికి వచ్చి నీ అంతు చూస్తాను, నీ సంగతి తెలుస్తాను, నా చెల్లిని మోసం చేశావు, నీకు ఆమెకు సూట్ కాదు, నీ హైట్ కు ఆమె హైట్ కు చాలా తేడా ఉంది, ఏవేవో మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఎలా తిరుగుతావో చూస్తానంటూ బెదిరించాడు. దీంతో తనకు యువతి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు గణేష్. పోలీసులు రెండు వైపులా కుటుంబ సభ్యులను పిలిచారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. గణేష్ జోలికి వెళ్లొద్దు, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ మేజర్లు, వారిని వదిలేయమని చెప్పారు. కీర్తి కుటుంబ సభ్యులు కూడా సరేనన్నారు. మరోవైపు దుర్గారావు మాత్రం రగిలిపోయాడు. పైగా ఇతనికి నేర చరిత్ర కూడా ఉంది. గతంలో ఇతనిపై 2 కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో గణేష్ మరింత భయపడ్డాడు. కానీ పోలీసులకు కంప్లైంట్ చేశాం, ఏమీ కాదులే, ఇక నా జోలికి రారులే అనుకున్నాడు. ఇలా 10 రోజులు గడిచిపోయింది. కీర్తి చాలా సంతోషంగా ఉంది. గణేష్ కీర్తి ఇద్దరు కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. అయితే తన పెళ్లి ఇలా ఎవరికి తెలియకుండా జరిగింది, గ్రాండ్ గా చేసుకోవాలి, నా భార్య కీర్తిని కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు అందరికీ పరిచయం చేయాలనుకున్నాడు. అందుకోసం రిసెప్షన్ ను గ్రాండ్ గా చేయాలని అనుకున్నాడు గణేష్. ఇంట్లో ఉన్న డబ్బు సరిపోదని భావించాడు. దీంతో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని వెళ్ళాడు. తన ఫ్రెండ్ ను బైక్ మీద కూర్చోబెట్టుకుని బ్యాంకుకి వెళ్ళాడు. ఈ విషయం దుర్గారావుకి తెలిసింది. అప్పటికే తన బావ గణేష్ ను చంపేందుకు మరో ఇద్దరితో కలిసి ప్లాన్ చేశాడు దుర్గారావు. గణేష్ మళ్ళీ బ్యాంకు నుంచి తిరిగి వస్తాడని భావించి కాపు కాశారు. గణేష్ డబ్బులు బ్యాంకు నుంచి తీసుకుని వస్తూ ఉండగా దారి మధ్యలో అటకాయించారు. దుర్గారావు తన బావ గణేష్ తో వాగ్వాదానికి దిగాడు. నా చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను, ఎంత ధైర్యం ఉంటే చేసుకుంటామని అడుగుతూ ఉన్నాడు. గణేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అప్పటికే తెచ్చుకున్న కత్తితో ఆవేశంగా పదే గణేష్ ను పొట్టలో పొడిచాడు. ఆ తర్వాత ఛాతి మీద పడవడంతో కుప్పకూలిపోయాడు. గణేష్ స్నేహితుడు వారించే ప్రయత్నం చేసినా కూడా వినలేదు. పదే పడవడంతో కుప్పకూలిపోయాడు గణేష్. ఆ తర్వాత దుర్గారావు అక్కడి నుంచి స్నేహితులతో కలిసి పారిపోయాడు. గణేష్ ను అతని స్నేహితుడు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అంతకు ముందే గణేష్ తండ్రికి సమాచారం ఇచ్చాడు. డాక్టర్లు పరిశీలించి గణేష్ చనిపోయాడని చెప్పారు. సొంత సోదరి పసుపు
పసుపు కుంకుమలను చెరిపేశాడు దుర్మార్గుడు దుర్గారావు. కీర్తిని భర్త లేని మహిళగా మార్చేశాడు. కేవలం పొట్టిగా ఉన్నందుకు చంపేశాడు. పోలీసులు దుర్గారావును ఇతర స్నేహితులను అరెస్టు చేశారు. వారితో కూడా ఇదే విషయం చెప్పాడు. కేవలం తన బావ పొట్టిగా ఉన్నాడనే చెప్పాను. నా చెల్లి అమాయకురాలు, ఆమెకు మాయమాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. ఇక్కడ పొట్టిగా ఉండడం వలన వచ్చిన నష్టమేంటో ఆలోచించే ఓపిక అతనికి లేదు. ఉన్మాదుల్లా మారి చంపేశారు. మనసులు కలిశాయి. ఒకే కులం, పైగా దూర బంధువులు. కేవలం పొట్టివాడు, పొట్టి వ్యక్తి తమకు అల్లుడుగా వస్తే పరువు పోతుందని దానికి కూడా అవమానంగా భావించి దారుణంగా హత్య చేశారు. ఎక్కడైనా సరే పొట్టిగా ఉంటే పరువు పోతుందా? కొత్తలో మాత్రమే కాస్త పొడవు తక్కువగా ఉన్నారని అంటారు. పెళ్ళయ్యాక ఎవరో పట్టించుకోరు. ఎవరి జీవితాలు వారివి. లోపం లేని మనుషులు ఎవరు ఉండరు. కానీ దుర్గారావు ఉన్మాదిలా మారి సొంత చెల్లి జీవితాన్ని నాశనం చేశాడు. నిజం చెప్పాలంటే లోపం ఉన్న మనిషి ఇతనే. అయితే గణేష్ తండ్రి శివాంజనేయులు మాత్రం దుర్గారావు తండ్రిదే కీలక పాత్ర. అతనే తన కొడుకుని రెచ్చగొట్టాడు. కుటుంబ సభ్యులను కూడా రెచ్చగొట్టి తన కొడుకుని హత్య చేసేలా చేశాడు. అతని పాత్ర ఉందని గణేష్ తండ్రి విలపిస్తూ పోలీసులకు చెప్పాడు. పెళ్లైన 12 రోజులకే కొడుకు హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తన కొడుకు గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకోవాలనుకున్నాడు. బంగారం కూడా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ ఇద్దరి జీవితాలను నాశనం చేశారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కానీ పొట్టిగా ఉన్నాడని పరువు కోసం ఇలా హత్య చేస్తారని తాము ఊహించలేదని గణేష్ కుటుంబ సభ్యులు రోధించడం అందరినీ కంటతడి పెట్టించింది. మరి ఈ విషయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బిజినెస్ కి సేల్స్ లీడ్స్ కావాలా? మీ ప్రొడక్ట్స్ మార్కెట్ లో సేల్ చేయాలా? మీరు మీ బ్రాండ్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? రియల్ ఎస్టేట్, ప్రొడక్ట్ సేల్స్, డాక్టర్స్, ట్రైనింగ్ సెంటర్స్, స్టాక్ మార్కెట్, వెబినార్స్, ఆస్ట్రాలజీ, ఎవరైనా మీ బిజినెస్ ఏదైనా సరే మాతో జాయిన్ అవ్వండి. రోజుకి 1 కోటి మందికి రీచ్ అయ్యేలా మేమే ప్రమోట్ చేస్తాం. ఒక్క వీడియో 10 ప్లాట్ఫామ్స్ లో యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఒక్క వీడియో రోజుకి 1 కోటి మందికి రీచ్. మీరు కొలాబరేట్ అయితే మీ బిజినెస్ సేల్స్ అండ్ లీడ్స్ మేమే జనరేట్ చేస్తాం. ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా వాట్సాప్ నెంబర్ 9100683366.